కృష్ణా జిల్లా తిరువూరు రాజకీయం కాకరేపుతోంది. బెజవాడ ఎంపీ అభ్యర్థులుగా ఫోకస్ అవుతున్న కేసినేని బ్రదర్స్కు తమ సీటు కంటే తిరువూరులో గెలిపే ప్రతిష్టాత్మకంగా మారింది. ఆ క్రమంలో వారి మద్దతుతో ఆ ఎస్సీ సెగ్మెంట్ నుంచి ఎన్నికల బరిలో దిగిన వైసీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసుల మధ్య మాటల యుద్ధం ఒక రేంజ్లో జరుగుతోంది. వారి సవాళ్లు, ప్రతి సవాళ్లు, వ్యక్తిగత దూషణలతో తిరువూరులో పొలిటికల్ హీట్ పతాక స్థాయికి చేరింది. విజయవాడ ఎంపీ కేసినేని నాని టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి తిరువూరు సెగ్మెంట్ కారణమైంది. అక్కడ తెలుగుదేశం అధినేత చంద్రబాబు రా కదల్రా సభ సందర్భంగా పెద్ద ఘర్షణే జరిగింది. గత నెల తిరువూరులో జరిగిన ఆ సభ విజయవంతానికి కేసినేని నాని సోదరుడు కేసినేని చిన్ని సమన్వయకర్తగా వ్యవహరించారు. అప్పటికే అన్నదమ్ముల మధ్య టీడీపీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తన తమ్ముడు కేసినేని చిన్ని టీడీపీలో యాక్టివ్ కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన నాని తిరువూరు సభ విజయవంతానికి నిర్వహిస్తున్న సమావేశానికి ఏ హోదాలో చిన్ని వస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిరువూరు టీడీపీ ఇన్ఛార్జిపై నోరు పారేసుకున్నారు. తిరువూరులోని టీడీపీ కార్యాలయాన్ని నాని ధ్వంసం చేశారు. దాన్ని టీడీపీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. 4 ఏళ్లుగా కేసినేని నాని వ్యవహారాన్ని చూసి చూడనట్టు వదిలేసిన చంద్రబాబు ఇక ఆలస్యం చేస్తే పార్టీకి నష్టమని భావించి కీలక నిర్ణయం తీసుకుని కేసినేని నానికి ఈసారి టికెట్ లేదని స్పష్టం చేశారు. ఆ క్రమంలో నాని హుటాహుటిన తాడేపల్లి వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుని బెజవాడ వైసీపీ టికెట్ దక్కించుకున్నారు. ఆ సమయంలో నానితో పాటు తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసుకు కూడా తిరువూరు వైసీపీ టికెట్ దక్కింది. అక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న రక్షణ నిధికి సీటు గల్లంతయింది. అక్కడే మొదలైంది అసలు రాజకీయం. అధికారికంగా ప్రకటించకపోయినా కేసినేని చిన్నీనే విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఫోకస్ అవుతున్నారు. ఆయనకు ఎంపీ సీటుతో పాటు తిరువూరు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. చిన్ని వ్యూహాత్మకంగా చక్రం తిప్పి తిరువూరు టీడీపీ అభ్యర్థిగా అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాస్ని తెరపైకి తెచ్చారు. రాజధాని ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్న దళిత నేత అవడంతో చంద్రబాబు కూడా అమరావతి సెంటిమెంట్ని క్యాష్ చేసుకోవడానికి కొలికపూడి వైపు మొగ్గు చూపారు. ఇక ఇప్పుడు తిరువూరు ప్రచారంలో స్వామిదాసు, కొలికపూడి శ్రీనివాస్ దూసుకుపోతున్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు, వ్యక్తిగత దూషణలతో రాజకీయ వేడి రగిలిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి స్వామిదాసు తాగుబోతని, అతని భార్య ఒక బందిపోటని తీవ్ర ఆరోపణలు చేశారు కొలికపూడి. దానిపై స్పందించిన స్వామిదాసు అమరావతి రైతుల నుంచే శ్రీనివాస్ డబ్బులు వసూలు చేశారని ఫైర్ అయ్యారు. దళిత మహిళను పట్టుకుని బందిపోటంటావా అంటూ నోరు అదుపులో పెట్టుకోవాలని మాస్ వార్నింగ్ ఇచ్చారు. శ్రీనివాస్ ఖబర్దార్ అంటూ మాజీ ఎమ్మెల్యే చెలరేగిపోయారు. నాకు అడ్డొస్తా ఉంది, విఘ్నత కలిగినటువంటి వ్యక్తిని ఏమండి, ఒక చదువుకున్న దళిత మహిళని బందిపోటు అంటావా? ఎక్కడ రాను బందిపోటు చెప్పి ఏం చేసావు? మా చరిత్ర నీకేం తెలుసు? 30 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నావు. నువ్వు వచ్చి ఎగిరి వచ్చి ఇక్కడ వలస పక్షిగా వచ్చి మా మీద ఏదో అవాకులు చవాకులు పేలుతున్నావు. శ్రీనివాస్ ఖబర్దార్, నీ జాతకం మొత్తం కూడా బయట పెడతా. నువ్వు అనుకుంటున్నావేమో నీకులాగా నేను వసూలు రాజాని కాదు, చందాల మీద బ్రతికేవాడిని కాదు. స్వయం కృషితో వచ్చినటువంటి స్వామిదాసు తెరిచిన పుస్తకం. జాగ్రత్తగా మసులుకో, జాగ్రత్తగా ఉండు. నువ్వు అనుకుంటున్నావో నా అనుచరులు కానీ మా కార్యకర్తలు కానీ కన్నెర చేస్తే ఎక్కడ కూడా తిరగలేవు నువ్వు. కానీ ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నీ సంగతి ఏంటో తేలుస్తాం, ప్రజలు తేలుస్తారు. అనుకుంటున్నావేమో నుప్పు, స్వామిదాస్ అనేవాడు నుప్పు సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పడుద్ది. శ్రీనివాస్, నా ఓపికను పరీక్షించొద్దు. వ్యక్తిగత విమర్శలు తెలిసి తెలియక మాట్లాడుతున్నావు. నువ్వు ఎంత మాట్లాడితే అంత ప్రజలు రెచ్చిపోతారు. నువ్వు అనుకుంటున్నావేమో నిన్ను తిరగనీరు కూడా. ఖబర్దారని చెప్పి తెలియజేసుకుంటూ అవాకులు చవాకులు మానుకో, పద్ధతిగా మాట్లాడు. నల్లగట్ల స్వామిదాస్ హెచ్చరికపై అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు టీడీపీ నేత. స్వామిదాసు బతికేంటో చెబుతానని విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేయడం కాదని, దమ్ముంటే ప్రజల్లో తేల్చుకుందాని రమ్మని సవాల్ విసిరారు. అంగన్వాడీ పోస్టులు అమ్ముకోవడం నిజం కాదా అని ప్రశ్నించిన కొలికపూడి భార్యాభర్తలిద్దరూ బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. మీ బతికేంటో నేను చెప్తాను.
నా బతికేంటో మీరు చెప్పండి. ఒకవేళ మన ఇద్దరిలో ఎవరు అయోగ్యులో ప్రజలు నిర్ణయించుకుంటారు. నేను 24 గంటలు జనంలో తిరుగుతున్నాను. మీరు 10 వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని నా గురించి రోజు నెగిటివ్ మెసేజ్లు పెట్టుకొని మీరు సంతోషపడితే అది మీ కర్మ. దమ్ముంటే జనంలోకి రండి. మీరు నేను కలిసి తిరుగుదామండి. ప్రజలు అడిగే ప్రశ్నలకే సమాధానం చెప్తామండి. కాబట్టి స్వామిదాస్ గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, తిరువూరులో మీ ఇష్టం వచ్చిన డేట్ నిర్ణయించండి. మీ మేనిఫెస్టో గురించి మీరు మాట్లాడండి. దాని మీద నేను ప్రశ్నలు అడుగుతా. మా మేనిఫెస్టో గురించి నేను మాట్లాడతా, మీరు ప్రశ్నలు అడగండి. ఎవరి బతికేంటో తిరువూరు ప్రజలకు తెలియాలి. ఛాలెంజ్. మొత్తానికి తిరువూరులో వారి మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో వైసీపీ కార్యకర్త ఒకరు కొలికపూడి ఇంటి వద్దకు వచ్చి హల్చల్ చేసి ఆయన ఇంటి ముందు ఏర్పాటు చేసుకున్న పందిరిని వాహనంతో గుద్దడంతో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన తిరువూరు వాసుల్లో వ్యక్తమవుతోంది.